హలో అండి. వెల్కమ్ టు శాంతి నివాసం. ఎలా ఉన్నారండి మీరందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో ఏంటంటే నేను నర్సరీకి వెళ్ళానని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. ఆ వీడియోలో నేను కొన్న పూల మొక్కలన్నీ చూపించాను. ఈ వీడియోలో ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్ నేను ఇంట్లో అలంకరించుకోవడానికి ఏవైతే మొక్కలు కొన్నానో అవి చూపిస్తున్నాను. వీటి పేర్లు అయితే నాకు తెలియదండి, కానీ నేను ఇవి తీసుకున్నాను. ఏంటంటే ఈ విండో, ఇది బెడ్రూమ్లో విండో అనమాట. దీనికి ఏమైనా పెడదాం ఇట్లా, మళ్ళీ డ్రెస్సింగ్ టేబుల్, బాల్కనీ, మళ్ళా డోర్ బయట అట్లా ఏమైనా డెకరేట్ చేద్దామని అనుకుని తీసుకున్నాను. నాకు పూర్తి ఐడియా అయితే లేదు. ఈ మొక్కలు చూపిస్తున్నాను చూసారా బాల్కనీలో మీకు, ఇవి ఇదివరకు ఉన్న వాళ్ళు వెళ్ళిపోయిన మొక్కలు అనమాట. వదిలేశారు. వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినప్పుడు దీనికి ఒక్క ఆకు కూడా లేదండి. నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక దీనికి ఇంత చక్కగా బోల్డ్ పూలు వస్తున్నాయి. నేను మీకు లాస్ట్లో చూపిస్తాను ఎన్ని పూలు వస్తాయి. ఈ మొక్కకి చాలా బాగా వస్తున్నాయి. దేవుడికి కూడా మేము అవే పెట్టుకుంటున్నాము. ఇంక ఈ బకెట్లో వాటర్ అయితే నేను బియ్యం కడిగిన నీళ్ళు అలా కలెక్ట్ చేసి బాల్కనీలో పెట్టేసుకుని దాని మీద మూత పెట్టేస్తాను. ఇంక ఇవి కూడా నేను తీసుకున్న ఇండోర్ ప్లాంట్స్ అనమాట. బయట పెట్టాను. కాకపోతే ఒకటి పెద్దగానే ఉంది, కానీ ఒకటి చిన్నగా అయిపోయింది అనిపించింది నాకు. చూద్దాం, స్టూల్స్ పెట్టి వాటి ఇది మరీ చిన్నగా ఉంది. అది లోపల ఇంట్లో పెట్టేసుకుంటాను. ఇంకో పెద్ద ఏదైనా మొక్క తెచ్చుకుంటాను. అయితే నేను ఇంట్లో పని చేసుకునేటప్పుడు అలా రేడియో వింటూ పని చేసుకుంటానండి. పొద్దు నుంచి రాత్రి దాకా నేను ఒక్కదాన్నే ఉంటాను. మా అబ్బాయి వెళ్ళిపోతాడు. మొన్న ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత చల్లమిరపకాయలు పెట్టాను అనమాట. ఇప్పుడు ఇది కిచెన్ విండో అనమాట. ఈ కిచెన్ విండోలో కూడా ఇవన్నీ తీసి సర్దేసుకుని ఇక్కడ కూడా ఒక 2 ప్లాంట్స్ పెట్టాలని నా ఆలోచన. అలా నా ఆలోచనలన్నీ మీతో పంచుకుంటూ ఇవాళ ఏం వంట చేసుకోవాలా అని ఆలోచిస్తున్నాను. ఒక్కదానికే ఇవాళ ఒక ఐటెం ఏదన్నా చేసుకుంటే సరిపోతుంది. నేను రోజుకి ఒక్క పూటే తింటానండి అన్నము. నైట్ పూట ఏదైనా టిఫిన్ చేస్తాను. మార్నింగ్ అయితే వీళ్ళనంతా టిఫిన్ స్కిప్ చేయడానికే చూస్తాను. మరీ ఇంకా తట్టుకోలేను, నీరసం వస్తుంది అనుకుంటే ఏదైనా టిఫిన్ చేసుకుంటాను. లేదంటే నాకు పొద్దునే మా అబ్బాయి వెళ్ళిపోయి మా పింటూ గారు, అదే మా కుక్క పిల్ల, వాడికి అన్నం పెట్టేసి నేను స్నానం చేసి దేవుడికి పువ్వులు పైన మేడ పైన మన మొక్కలు ఉన్నాయి, వాటి పువ్వులు వస్తేనేమో అవి తెచ్చుకుంటాను. ఒకవేళ వాటికి ఏం పువ్వులు రాలేదు అనుకుంటే కిందకి వెళ్ళి ఇక్కడ చుట్టుపక్కల అన్ని చాలా మందారం మొక్కలు ఉన్నాయండి. ఆ మందారం మొక్కల నుంచి పువ్వులు తెచ్చుకుని దేవుడికి పూజ చేసుకుని ఇవన్నీ పనులు చేసుకుని తర్వాత 12:30 1 గంటన్నర లోపల అన్నం తినేస్తాను. అన్నం తినేసి ఇంకా నైట్కి ఏదైనా గోధుమ రవ్వ, ఏదైనా మిల్లెట్స్ కానీ లేకపోతే ఓట్స్ కానీ అట్లా ఏదైనా టిఫిన్ చేసుకుని తింటాను. నాకు బాగా ఓపిక ఉంది, ఇంట్రెస్ట్ ఉంది అనిపిస్తే జొన్న రొట్టె చేసుకుని తింటాను. చపాతీ కూడా ఇష్టమే, కానీ నాకు చపాతీ అంటే హీట్ అండ్ వేడి చేసేస్తుంది, నాకు అంతగా పడదు. ఎప్పుడో ఒకసారి చపాతీ తింటాను. అయితే ఇప్పుడు ఇవన్నీ మీతో మాట్లాడుతూ ఇంట్లో పని చేసుకుంటున్నాను కదా. బాల్కనీలో పిచ్చుకలు ఒకటే అల్లరి చేస్తున్నాయి. నేను మీకు చూపించాను కదా బాల్కనీలో నేను వాటర్ ఇంకా వాటి కోసం ధాన్యం పెట్టాను అనమాట. చక్కగా వస్తున్నాయి ఆ పిచ్చుకల సందడి. నాకు భలే అనిపిస్తుంది. నేను రేడియో వింటూ అలా చక్కగా పిచ్చుకల సౌండ్ అవి వినుకుంటూ నా పని నేను చేసుకుంటున్నాను. మనము ఒంటరిగా ఉన్నాం కదా అని టైం వేస్ట్ చేయకుండా ఏదో ఒకటి, మనకి అసలు ఈ ఒంటరితనం దొరకడమే అదృష్టం అనుకుంటాను నేనైతే. ఎందుకంటే చక్కగా నాకు మొక్కలు ఇంకా ఏదైనా చేయాలని ఉంటుంది. కానీ ఈ ఒంటరితనాన్ని అయితే నేను ప్రశాంతంగా ఆస్వాదిస్తానండి. చక్కగా హనుమాన్ చాలీసా చేసుకుంటా, దేవుడు పూజ చేసుకుంటాను, తర్వాత వంట చేసుకుంటాను. తిన్నాక ఏమైనా వీడియోస్ కానీ వీడియో గేమ్స్ కూడా ఆడతానండి నేను ఫోన్లో, అవి చేస్తాను. తర్వాత టీవీ చూస్తాను కాసేపు. మళ్ళా పింటుగాడికి కేరింగ్ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఈవినింగ్ పైకి వెళ్ళి మొక్కలు చూసుకుంటాను. మార్నింగ్ ఈవినింగ్ అదైతే రొటీన్గా నేను చేసుకునే వర్కే అనమాట. ఫస్ట్ లేవగానే పైకి వెళ్ళిపోయి ముందు మొక్కలు ఎలా ఉన్నాయో చూసుకుంటాను. అది ఏమిటో మొక్కల మీద అంత పిచ్చి నాకు. తర్వాత ఇంట్లోకి వచ్చి మిగతా పనులు చేసుకుంటాను. మళ్ళీ ఈవినింగ్ 5 అవుతుంటేనే పైకి వెళ్ళిపోతాను. మేడపైకి వెళ్ళి మళ్ళీ వాటరింగ్ అది చేసుకుని వాటికి ఏదన్నా లిక్విడ్స్ రెడీ చేస్తాను కదా, అవి ఇవ్వడము. తర్వాత పింటు కానీ వాకింగ్ చేయించడము.
ఇవి రోజు నేను చేసుకునే నా పనులు అనమాట. ఇంక ఈవినింగ్ డిన్నర్ ప్రిపేర్ చేయడము. ఈ లోపల మా అబ్బాయి 7ంటికో 8ంటికో వాడి ఇష్టం, వాడికి ఎప్పుడు కుదిరితే అప్పుడు వస్తాడు. ఈ దోసకాయ ముక్కల పచ్చడి ఎవరైనా ట్రై చేశారా? ఎప్పుడు చేయకపోతే చేయండి, చాలా బాగుంటుంది. మేము దీన్ని ముక్కల పచ్చడి అంటామన్నమాట. ఇందులో దోసకాయ సన్నగా తరిగేసుకుని ఆవాలు, మినప్పప్పు, మెంతులు, ఎండుమిర్చి, ఇంగువ ఇవన్నీ పోపు వేసుకోవాలి. దూరగా వేయించుకోవాలి చక్కగా, మరీ నలుపు కాకుండా ఎరుపుగా వచ్చేటట్టు సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేయకపోతే చేయండి. దోసకాయ పచ్చడి అయితే రకరకాలుగా చేసుకుంటారు. మేమైతే సాధారణంగా ఇలా చేస్తామన్నమాట. నాకు ఇంకా చాలా రకాలు వచ్చు దోసకాయలో పచ్చడి చేయడం. కాకపోతే నాకు ఎక్కువగా ఇష్టమైన పచ్చడి ఇది. ఒక్క పచ్చడి ఉంటే చాలండి అన్నం తినడానికి. మాకు రోజు బర్రెపాలు వస్తాయి ఈవినింగ్. నేను రోజు అవి కాచి తోడేసుకుంటాను. చక్కగా గడ్డ పెరుగు వస్తుంది. పెరుగు పచ్చడి. నాకు ఇంకా ఏమైనా చేసుకోవాలనిపిస్తే ఏదైనా వేపుడు చేసుకుంటా, లేదా కొంచెం ముద్దపప్పులాగా పెట్టుకుంటాను. లేదంటే ఇదే సరిపోతుంది. నేను ఇంగు వేసిన క్లిప్ ఎక్కడో పోయింది కాబట్టి దీంట్లో ఇవి కాకుండా ఇంగు ఒకటి వేసాను అనమాట, అది చూపించలేదు. ఇంక ఇవన్నీ ఏం చేస్తానంటే మిక్సీ జార్లో వేసేసుకుంటాను. మామూలుగా కొంతమంది ఏం చేస్తారంటే ఇలా సన్నగా దోసకాయ ముక్కలు తరుక్కుంటారు కదా, వాటిని అలాగే ఉంచేసుకుంటారు. సగం మాత్రమే మిక్సీ వేసుకుంటారనమాట. అంటే కొంచెం గ్రేవీలాగా ఉంటుంది, పచ్చడి అన్నంలో కలుపుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. కాకపోతే నాకు పచ్చడి టిఫిన్లోకి, అన్నంలోకి, రెండిట్లోకి కావాలి కాబట్టి నేను మొత్తం మిక్సీ వేసుకుంటాను ఎప్పుడు కూడాను. నాకు అలా మెత్తగా ఉంటేనే ఇష్టము. ఇంకా పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అన్నీ వేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. కానీ కారాలు బాగానే తింటాం మేము. నేను కూడా బాగా తింటాను కారం. అందుకని అన్ని పచ్చిమిరపకాయలు వేసేసాను అనమాట. దోసకాయ ముక్కల్లో పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, పసుపు, చింతపండు రసం ఇవన్నీ వేసేయాలి. చింతపండు కూడా నేను ఏం చేస్తానంటే కొంచెం నానబెట్టి పక్కకు పెట్టేసుకుంటాను. గమ్మున ఎమర్జెన్సీ అయినప్పుడు అప్పటికప్పుడు నానబెట్టి అక్కర్లేకుండా అలా ఒక 3-4 డేస్కి ఒకసారి అలా నానబెట్టి పెట్టుకుంటే నాకు పచ్చళ్ళలోకి, పప్పుల్లోకి వాటికి సరిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. యాక్చువల్గా అయితే ఇది రసం తీసి పెడతాను. నిన్నేదో చేశాను, ఇంకా రసం తీయలేదు, అది అలాగే పెట్టేశాను అనమాట. ఇంకా చింతపండు కొంచెం పిసికి రసం అందులోకి తీసుకుని నేనైతే మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. మీరైతే తినగలిగిన వాళ్ళు బరకగా పట్టుకోవాలన్నమాట, కొంచెం అటు ఇటుగా. ముక్కలాగా ఉండాలి, కొంచెం గ్రేవీలాగా ఉండాలి, అలా ఉండాలి. అయితే పోపు మొత్తం వేసుకోకూడదు. ఇది నేను ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత మీకు చూపిస్తాను, ఆగండి. ఇది కొంచెం మిక్సీ పట్టేసుకున్నాక పోపులో సగభాగం మాత్రమే ఇందులో వేసుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ మనం పైనుంచి దీంట్లో పోపు వేయక్కర్లేదు. ఉన్న పోపులో సగం ఇందులో వేసి సగం అట్లా అట్టు పెట్టుకుంటే మనం ఇదంతా మిక్సీ వేసిన తర్వాత ఇంకా పైనుంచి పోపు తినాలనిపిస్తుంది కదా కొంతమందికి, కొంచెం పోపు ఉంటే బాగా ఇష్టంగా తింటారు. అందుకని ఇది మిక్సీ పట్టేసుకున్నాక పైనుంచి ఆ పోపు వేసేసుకోవటమే, అంతే. సూపర్ దోసకాయ పచ్చడి అండి. ఎప్పుడు ఎవరైనా తినకపోతే మాత్రం తినండి. ఇందులో మనకి అన్నీ ఆరోగ్యకరమైనవే కాబట్టి. మెంతులు కూడా వేసుకున్నాం కదా, అంతే. అది మిక్సీ పట్టేసుకోవడం, పైనుంచి ఉన్న పోపు వేసేసుకొని వేడి అన్నంలో తినేసేయటమే. కొంచెం నూనె, అందరు నెయ్యి వేసుకుంటారా, నూనె వేసుకోండి, బాగుంటుంది. ఇదేనండి ఇవాల్టి వ్లాగ్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారనుకుంటాను. మరి ఉంటానండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.